అర్జునుడు తన గురువుని చూసి ఆనందంతో మంచి స్ట్రాటజీ ఏసావు నువ్వని జెప్పి, ఫస్ట్ బాణం తీసి 2 బాణాలు భీష్ముడి కాళ్ళ దగ్గర వేస్తాడు. వేసి నమస్కారం అనమాట అది. అంటే యుద్ధంలో చేసే నమస్కారం. దాని తర్వాత ఇంకొక 2 బాణాలు ద్రోణాచార్యుడి కాళ్ళ దగ్గర, ఇంకో 2 బాణాలు కృపాచార్యుడి కాళ్ళ దగ్గర ఏసి, వాళ్ళకి దూరం నుంచి నమస్కరిస్తాడు. అది చూడగానే ఇమ్మీడియేట్‌లీ కృపాచార్యుడికి, భీష్మాచార్యులకి కళ్ళెమ్మట నీళ్లొస్తాయి. 13 సంవత్సరాల నుంచి దూరం అయిపోయావురా నువ్వు. అంటే వాళ్ళు ఎంతసేపు అర్జునుడిని చూసినా వాళ్ళకి దుర్యోధనుడిలాగా క్రోధం రావట్లేదు. అసల భీష్ముడు లోపల నుంచి ఒక ఆనంద పరవశం పొందుతాడంట. అది చూసి. చూసి వాళ్ళందరూ ఆశీస్సులివ్వగానే ఇప్పుడు ఇమ్మీడియేట్‌లీ ఆ రథాన్ని ముందుకు నడుపుతూ ఫస్ట్ ద్రోణాచార్యుడనుకున్నది నా శిష్యుడికి ఇలాంటి ఒక పజిలేశాను నేను. వీడు ఆవుల్ని ఎలా కాపాడతాడు అనగానే మొత్తం సైన్యం ఉంటే, ఆ సైన్యం కురు సైన్యం ముందు తన రథాన్ని ఇలా తీసుకెళ్తూ ఉంటాడు. తీసుకెళ్తూ ఉంటే ద్రోణాచార్యుడు మనసులో అనుకుంటాడు, అంటే ఫస్ట్ ఎంతమంది సైన్యం, ఎవరెక్కడ నిలబడ్డారు, ఎవరెక్కడున్నారు, ఏనుగులెక్కడ, ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాడు అని. ఫస్ట్ ఫ్రంట్ చూశాడు. తర్వాత సైడ్ చూశాడు. సైడ్ ఎక్కడ వరకు వెళ్ళాడతను అంటే, ఎక్కడైతే ఆవులు మధ్యలో ఉన్నాయో, దాని ఎనకాల దుర్యోధనుడున్నాడో, ఆ ఆవుల దగ్గరికెళ్ళాడు. ఎళ్ళినవాడు అంటే ఇప్పుడు యుద్ధం, మరి నువ్వు ఇలాంటి స్ట్రాటజీ ఏసావు గదా! నేను యుద్ధం ఫ్రంట్ నుంచే చేయాలన్న గ్యారంటీ ఏముంది? నేను సైడ్ నుంచి యుద్ధం జేస్తాను అని సైడ్‌కెళ్ళి అప్పుడు ఆ దేవదత్తాన్ని పూరిస్తాడు. ఆ దేవదత్తాన్ని పూరించగానే ఇమ్మీడియేట్‌లీ నేను వార్‌కి సిద్ధమని అర్థం. అనగానే ఇమ్మీడియేట్‌లీ ఇక్కడి నుంచి ద్రోణాచార్యుడు శంఖం పూరిస్తాడు. అటాక్ అని. ఆ అటాక్ అనే కమాండొచ్చే లోపల తన రథాన్ని ఆవులు, సైన్యం నేను జెప్పాను గదా! ఆ సైన్యానికి, ఆవులకి మధ్యన స్టార్ట్ చేసి రథాన్ని గాండీవాన్ని లేపి, ఆ గాండీవము యొక్క వింటి నారిని అతను లాగి వదిలేస్తే, ఆ వచ్చే ఆ టంకారానికి వచ్చే సౌండ్‌కి అక్కడ చాలామంది గుండెలాగిపోయి, వాళ్ళ చెవులో ఉన్న రంధ్రాలు పగిలిపోతాయి. వాళ్ళ కర్ణ రంధ్రాలు పగిలిపోతాయి. అలాగ ఆ వింటి నారిని లాగుతూ, వదిలేస్తూ ఆ సౌండ్‌తో తర్వాత ఒక దానితో ఒక చేత్తో దేవదత్తాన్ని పూరిస్తూ విపరీతమైన సౌండ్ అలా వస్తూ ఉంటే, ఒక్కొక్కడి ఫేసు, ఒక్కొక్కడి గుండె ఒక్కొక్కటి అదిరిపోతుంటే, ఈ 2 సౌండ్‌లతో శరవేగంగా ఆవుల పక్కన నుంచి ఆ రథం వెళుతుంటే, ఆ ఆవులకి భయమేసి, అవి ఇమ్మీడియేట్‌లీ తోకలు పైకెత్తేసి, అంబా! అంబా! అని అరుచుకుంటూ అవన్నీ ఆ విరాట్ రాజ్యం వైపుకు పరిగెత్తాయి.